టీడీపీ అధినేత చంద్రబాబు తాను చేసిన శపథాన్ని నిరూపించుకున్నారు. గౌరవ సభలో ఉండను, గౌరవ సభలో ఏర్పాటైన తర్వాత సీఎంగానే సభలో అడుగు పెడతానంటూ 2022లో ఆయన చేసిన శపథం, అందున నిండు సభలో చేసిన శపథం ఇప్పుడు నిజమైంది. కని విని ఎరుకని రీతిలో టీడీపీ విజయం దక్కించుకుంది. అంతేకాదు ఏకపక్ష విజయం దక్కించుకుంది. ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్. ఆనాడు 2022లో వైసీపీలోకి జంపు చేసిన గన్నవరం అప్పటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, నారా భువనేశ్వరి కేంద్రంగా చేసిన కామెంట్స్ అసెంబ్లీ వరకు పాకాయి. దీంతో చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సభలో నిప్పులు చెరిగారు. ఇది గౌరవ సభ, మళ్లీ గౌరవ సభ ఏర్పాటయ్యే వరకు, నేను సీఎంగా గెలిచే వరకు సభలో అడుగు పెట్టలేను అని శపథం చేసి దండం పెట్టి మరీ బయటకొచ్చారు. మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప